ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ కేబినెట్ భేటీ నిర్వహించి గిరిజన సంక్షేమం పట్ల తన నిబద్దతను చాటుకోవాలి అంటోంది. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతరకు జాతీయ హోదా సాధించడం, నిధుల విడుదల, భక్తుల సౌకర్యాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోసం బీసీ కమిషన్ ఖరారు చేసిన రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.